9 టీవీ డిజిటల్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు మైత్రి గ్రంథాలయంలో రీడింగ్ రూమ్ ప్రారంభించిన డిఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్. కృష్ణదేవపేట సెప్టెంబర్ 20 కృష్ణదేవపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో అప్పటి ఇన్స్పెక్టర్ సోమశేఖర్ శర్మ మాస్టర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు మైత్రి గ్రంథాలయం క్రమంగా పోలీసు అధికారులు స్థానిక మాస్టర్ల సహకారంతో అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ గ్రంథాలయానికి కొత్తగా ఏర్పాటు చేసిన రీడింగ్ రూమ్ ను విశాఖపట్నం రేంజ్ డిఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. కృష్ణాదేవపేట పోలీస్ స్టేషన్ మావోయిస్టు ప్రభావిత సెమీ ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ విద్యార్థులు స్థానిక ప్రజలకు గ్రంథాలయం మరింత ఉపయోగకరంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చదువుతో సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలలో చైతన్యం పెంపొందించడం పోలీస్ శాఖ లక్ష్యమని, పుస్తక పఠనం ద్వారా సమాజంలో సానుకూల మార్పులు వస్తాయని డిఐజీ గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గౌరవ్ డిఐజీ మరియు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ మాట్లాడుతూ, యువత చట్ట విరుద్ధ కార్యకలాపాల వైపు కాకుండా చదువుతో మరియు పుస్తక పఠనంతో ముందుకు సాగేందుకు గ్రంథాలయం వేదిక కావాలి. ఇటువంటి మంచి కార్యక్రమాలకు తోడ్పడిన పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు అభినందనీయులు అని తెలిపారు. అలాగే విద్యార్థులు ఈ గ్రంథాలయంలో లభించే పుస్తకాలను వినియోగించుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. అవసరమైన సహకారం అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా గ్రంథాలయానికి ఇటీవల పోలీస్ శాఖ తరపు నుండి అందించిన డిఎస్సి మెటీరియల్ ద్వారా ఇప్పటి వరకు 15 మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకోగా వారిలో 8 మంది టీచర్ల ఉద్యోగాలకు ఎంపిక కావడం గర్వకారణమని డిఐజీ గారు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఉపాధ్యాయులను డిఐజీ గారు సన్మానించారు. అలాగే గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ అందించిన రాజేశ్వరి బుక్ డిపోకు, గ్రంథాలయం అభివృద్ధి కృషి చేసిన పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు. ఆనందంగా కృష్ణదేవపేట పోలీసులు ఎస్ఐ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు వివిధ ఆటలతో ఉపయోగపడే 5 స్పోర్ట్స్ కిట్లను డిఐజీ గారు బహుకరించారు. గ్రంథాలయాన్ని స్థాపించిన శర్మ మాస్టర్ మాట్లాడుతూ, ఈ గ్రంథాలయం అభివృద్ధి పట్ల పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు చూపుతున్న శ్రద్ధ ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఐజీ గారితో పాటు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్, నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీసు అధికారి శ్రీ పి శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు సోమశేఖర్, రేవతమ్మ, స్వామినాయుడు, ఎస్ఐ తారకేశ్వరరావు, పోలీసు సిబ్బంది, స్థానిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గర్వమానించిన అల్లూరి సీతారామరాజుకి, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజుకి, మన్య పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజుకి, మన్య పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజుకి. ఈరోజు ఎప్పుడో 10 సంవత్సరాల ముందు ప్రారంభమైనటువంటి ఈ మైత్రి గ్రంథాలయం యొక్క యాత్ర ఒక విజయవంతమైనటువంటి కథగా ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం పేరు పేరున ధన్యవాదాలు తెలియచేయాలి. సో 2015లో మా ఎస్పీ గారు చెప్పినట్టుగా గతంలో ప్రజలతో పోలీసులు మమేకమై సో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసే దానిలో భాగంగా చాలా రకాలైనటువంటి స్పోర్ట్స్ మీట్స్ కానీ, లేకపోతే మిగతా అవేర్నెస్ కార్యక్రమాలు కానీ అలాంటివి చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో గ్రంథాలయం పెట్టాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన రావడం, దానికి అప్పుడు ఉన్నటువంటి అధికారులు సోమశేఖర్ గారు కానీ, లేకపోతే మిగతా అధికారులు ఎవరైతే ఇక్కడ పనిచేశారో వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా మమేకం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యరూపం దాల్చినందుకు వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఆర్జేడీ గారు చెప్పినట్టుగా స్కూల్లో పుస్తకాలు సిలబస్ ఉంటుంది, గ్రంథాలయంలో అంత మేధో సంపత్తి అంతా ఇక్కడ ఉంటుంది. సో దాన్ని ఉపయోగించుకొని అన్ని వయసులో వాళ్ళు, పిల్లలైతే చదువుకోవడానికి వాడుకోవచ్చు, పెద్దవాళ్ళు కాలక్షేపం కోసం మీరంతా ఇక్కడికి వచ్చి ఒక కార్యక్రమాన్ని, దీన్ని ఒక సక్సెస్ స్టోరీ కింద
తీసుకొని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా అభినందనీయము. సో ఈ సందర్భంగా గ్రామస్తులకి, సర్పంచ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈ అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి పిల్లలు అదేవిధంగా పెద్దలు కూడా దూరంగా ఉండాలని, ముఖ్యంగా ఈ గంజాయి రవాణా కానీ, గంజాయి మత్తుపానీయాలు తాగడం కానీ, అదేవిధంగా మహిళలపై జరిగేటువంటి అత్యాచారాలకు సంబంధించి కానీ వీటన్నిటికీ దూరంగా ఉండి సమాజంలో మంచి శాంతి అనేటువంటి దాన్ని స్థాపింపజేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. దానిలో భాగంగా పనిచేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగానికి మీ సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మాస్టర్ గారికి కానివ్వండి, మా అధికారులకు కానీ, ఈ కేడీపేట గ్రామ వాస్తవ్యులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వాటన్నిటిని కూడా పట్టించడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్. సో ఇలాంటి ప్లేస్లో పూర్తిగా కాకపోయినా కూడా కొంతవరకు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, సమాచారాన్ని ఉపయోగించుకొని 8 మంది పిల్లలు వారి భవిష్యత్తుకి బాటలు వేసుకున్నారంటే తప్పకుండా ఇదంతా మీ అందరి యొక్క ఉపాధ్యాయులు, ఇక్కడ పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసర్స్, లోకల్గా ఉన్నటువంటి సర్పంచ్ గారు అయితేనేమి, విలేజర్స్ అయితేనేమి, వీళ్ళందరి యొక్క గొప్ప విజయంగా మనం ఈరోజు దాన్ని చెప్పవచ్చు. దాంట్లో ఒక పాప మాస్టర్ గారు చెప్తున్నారు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చారంటే. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పట్టంగా పనిచేసినప్పుడు ఈ లైబ్రరీ గురించి విన్నాను, విజిట్ కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి మన ట్రైబల్ ఏరియాస్లో అన్ని ప్లేసెస్లోనే ఇది ఒకటి లైబ్రరీ పెడితే బాగుంటుంది. అది ఒక మంచి ఐడియా పోలీస్ ద్వారా మనం స్ప్రెడ్ చేస్తూ ఉన్నాము. అది అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా మనం చూసుకుంటే చాలా విలేజెస్లో లైబ్రరీస్ పెట్టడం జరుగుతూ ఉన్నాయి. అది చాలా మంచి ఉద్దేశంతోనే ఇది. దాని తర్వాత ఇట్ ఇస్ సర్వింగ్ యాజ్ అ సెంటర్ ఆఫ్ ఎవ్రీబడి టు కమ్ టుగెదర్ అండ్ ఎక్స్చేంజ్ ఐడియాస్. ఈ లైబ్రరీ కేవలం పుస్తకాల గురించి, బుక్స్ గురించి కాదు. అందరూ పిల్లలు ఇక్కడ వచ్చిన తర్వాత, అందరితో పాటు కూర్చున్న తర్వాత, అందరితో మాట్లాడితే వాళ్ళకి వేరే వేరే ఐడియాస్, వేరే వేరే థాట్స్ కూడా వచ్చేస్తుంది. ఈ గ్రామంలో, నర్సీపట్నంలో, అనకాపల్లిలో, విశాఖపట్నంలో ఏమేమి అవుతుంది వాళ్ళు చెప్తారు. నా నాన్నగారు నాకు ఇది చెప్పారు, మీకు తెలుసా, నా తండ్రి నాకు అది చెప్పింది. ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ కమ్ టు నో ఇన్ వన్ సెంటర్ ప్లేస్. ఈ అన్ని ఊరిలో మనం చూసుకుంటే ఏదో ఒకటి కాంగ్రిగేషన్ ప్లేస్, ఒక మీటింగ్ ప్లేస్ ఉండాలి. ఈ కేడీపేట సంబంధించి వెరీ హ్యాపీ టు సే దట్ అది కాంగ్రిగేషన్ ప్లేస్, ఇది లైబ్రరీ. ఇది రీసెంట్గానే ఈ స్టోరీ బుక్స్ కావచ్చు, ఏదో ఒకటి మీరు బుక్ చదివితే మీ ఫ్రెండ్స్తోనే డిస్కస్ చేసుకుంటే మీకు ఇంకా పర్సనాలిటీ గ్రోత్ అవుతుంది. వేరే వేరే విషయం గురించి మీకు తెలిసిపోతుంది. ఇట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద బుక్స్ బట్ ఫ్రమ్ ద ఇంటరాక్షన్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఈ టీచర్స్ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు అండ్ మీకు గైడ్ చేస్తారు. వాళ్ళు కూడా మీకు ఇన్ఫార్మ్ చేయగలుగుతారు ఫ్యూచర్లోనే మీరు ఏమేమి కోర్సెస్ తీసుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్ చదవాలి, క్రాక్ చేసుకోవాలి, ఎలా మీరు క్రాక్ చేసుకోవచ్చు. సివిల్ ఎగ్జామినేషన్స్ ఉండవచ్చు, డిఎస్సి ఎగ్జామ్స్ ఉండవచ్చు, స్టేట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉండవచ్చు. దానికి సంబంధించి ఏ బుక్స్ మీరు చదివితే, ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ రాసుకుంటే, ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి, మొత్తం ఆన్లైన్ ఉంటుంది ఇప్పుడు. అది ఐడియా.